తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ అరవింద్లపై పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అవుతున్నారు అనుముల బ్రదర్స్. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తన తమ్ముడికి ఎలాంటి సంబంధం లేకపోయినా అది తన సోదరుడు కొండల్రెడ్డి కంపెనీ అని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫోర్త్ సిటీలో 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించినట్లు తప్పుడు పత్రాలతో కేటీఆర్, అరవింద్లు తప్పుడు ప్రచారం చేస్తుండటంపై తాడోపేడో తేల్చుకునేందుకు కోర్టును ఆశ్రయించే యోచనలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థతో సీఎం రేవంత్కు గాని, ఆయన సోదరుడు కొండల్రెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదని ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందులో నిజానిజాలేంటో చూడాలి మరి. We are delighted to welcome Sri Kondal Anumula, Chairman of Tesseract Advanced Systems అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. ఇది కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండల్రెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండల్రెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తా ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయటపెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండల్రెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పేడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండల్రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు
3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, సీఈఓ వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం? డిఫెన్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అని పెట్టుకున్నాడు. విత్ గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్ అన్నాడు. పార్ట్నర్లు ఎవరెవరు ఉన్నారు అని తీసినాయి. ఈ ఫోటోలు చూడరా, ఈ ఫోటో చూడు, ఈ ఫోటో ఇవన్నీ ఆయన వెబ్సైట్ లో ఉన్నాయి. ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, బీజేపీ కవిత్వం కాదు, ఇది వాళ్ళదే సీఎం తమ్ముడు వెబ్సైట్. ఈ ఫస్ట్ ఫోటో గూగుల్ సెర్చ్ లో కొట్టిన, చాముండా ఎంటర్ప్రైజ్ రాకియాల్ అహ్మదాబాద్ ఉంది, టెక్స్టైల్ డైయింగ్ మిషన్. దీంట్లో కొండల్ గారు మిసైల్ తయారు చేస్తారు, టెక్స్టైల్ డైయింగ్ మిషన్. ఇక రెండోది చూడనీకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ లాగా ఉంది ఫోటో. ఇది తీస్తే చైనీస్ ఏదో కంపెనీ ఏదో ఉంది. సింపుల్ గూగుల్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్ కొట్టి వచ్చింది. ఈయనది వెబ్సైట్ లో 2వ పేజీకి పోయినా ఈ ఫోటో ఉన్నది. ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ స్పేస్ ఎక్స్ వెబ్సైట్ లో ఉన్నది. ఎలాన్ మస్క్ గారికి నేను ఇలా కంగ్రాచులేషన్ చేస్తున్నా. ఆయన ఎంత ఎదిగిందంటే కొండల్ గారి పార్ట్నర్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్.